అతి అమానుషం, అతి దారుణం, పిరికి బందల చర్య. పహల్గామ్లో ఉగ్రదాడిలో 27 మంది మృతి. మృతుల్లో ఎక్కువ మంది పర్యాటకులే కావడం చాలా విచారకరం. పాకిస్తాన్ ముసుగులో ఉగ్రదాడులు పెచ్చిమీరిపోతున్న సమయంలో దేశవ్యాప్తంగా దీనిపై నిరసన జ్వాలలు రగులుతున్నాయి. ప్రపంచం కూడా దీన్ని తప్పుపడుతుంది. అయినప్పటికీ కూడా పాకిస్తాన్ తీరు మారటం లేదు. మరి మంచిగా చెప్తే వినకపోతే ఏం చేయాలి? దండన తప్పదా? అసలు పాకిస్తాన్ దుశ్చర్యలు ఓసారి పరిశీలిస్తే 2019 ఆగస్టులో జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరిగిన అతిపెద్ద దాడి కూడా ఇదే కావడం శోచనీయం. మరొక వైపు పాకిస్తాన్ తమదైన శైలిలో భయభ్రాంతులకు గురిచేసే విధంగా ఈ చర్యలకు తరచూ పాల్పడడం, ముఖ్యంగా పర్యాటకుల మీద ఈ దుశ్చర్యకు తెగబడడం అన్నది ఎవ్వరూ సహించరానటువంటి దుర్మార్గం. ఇక దాడి జరిగిన సమయంలో సౌదీ పర్యటనలో ప్రధాని మోదీ ఉన్నారు. 4 రోజుల పర్యటన నిమిత్తం భారత్లో ఉన్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, అలాగే కశ్మీర్లో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడిని ఖండించిన చైనా ప్రపంచవ్యాప్తంగా దీన్ని ఖండిస్తూనే ఉన్నారు. మరొక వైపు దాడిని ఖండించిన అమెరికా, రష్యాతో సహా అనేక దేశాలు దాడిని ఖండిస్తున్నాయి. ఇలాంటి చర్యలు జరిగినప్పుడు వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు తీసుకోవాలి, దెబ్బకు దెబ్బ తప్పదు అని చెప్పి శబదాలు చేస్తున్నప్పటికీ కూడా పాకిస్తాన్ ధోరణిలో మారే పరిస్థితి అయితే మనకు కనిపించట్లేదు. ఇక జమ్మూ కాశ్మీర్ పీఓకేలో ఉగ్ర సంస్థలు ఉగ్రవాదులను ఏరివేసేందుకు కేంద్రం రంగం సిద్ధం చేసిందా? త్రివిధ దళాలను మోహరిస్తుందా? ఇక ఢిల్లీలో ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వరుస సమావేశాలు ఏర్పాటు చేస్తూనే ఉన్నారు. త్రివిధ దళాధిపతులతో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమావేశాన్ని అయ్యారు. ఇక ఈరోజు కేంద్ర కేబినెట్ కూడా ప్రత్యేక సమావేశం అయ్యింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉగ్రమూతలకు బుద్ధి చెప్పాల్సిందేనని శపథాలు చేస్తున్నారు. ఈసారి దెబ్బ కొడితే పాకిస్తాన్ దిమ్మ తిరిగిపోవాలి అన్నట్లుగా ఆగ్రహావేశాలు భారతీయులు వ్యక్తం చేస్తున్నారు. భారతీయులందరూ కూడా ఒక్కసారి కన్నెర్ర చేస్తే మరి ప్రపంచ చిత్రపటంలో పాకిస్తాన్ అనే దేశం ఉంటుందా? చాలామంది ఆగ్రహావేశాలతో మాట్లాడుతున్న మాటలు. ఎంతకాలం ఈ ఉపేక్షించడం? ఎంతమంది అన్యాయంగా ప్రాణాలు కోల్పోవాలి? ఈరోజు పర్యాటకులు అయ్యారు, రేపు ఇంకొకరు అవుతారు. అసలు వాళ్ళకి ఏం కావాలి? ఎందుకు ఈ దుశ్చర్యలకు పాల్పడుతున్నారు? అసలు ఉగ్రదాడి ప్రభుత్వం తీసుకున్న చర్యలను అఖిల పక్షానికి వివరించేందుకు కేంద్రం సిద్ధమైంది. అమెరికాలో తయారైన M4 AK-47 56 తుపాకులతో దాడులకు పాల్పడిన పాకిస్తానీ ఉగ్రవాదుల కింద అందులోని పాకిస్తానీ మాజీ ఆర్మీ జవాన్ కూడా ఉండడం అన్నది వాళ్ళు కపట బుద్ధికి ప్రత్యక్ష నిదర్శనంగా ఉంది. ఇక నిరంతరం ఉగ్రదాడులు జరిగే ముఖ్యమైన ప్రదేశాలు చూస్తే దక్షిణ కాశ్మీర్లోని పోషియన్ జిల్లా అత్యంత ఉగ్రవాద ప్రభావిత ప్రాంతంగా ఉంది. మరొక వైపు 2019లో పుల్వామా CRPF కాన్వాయ్పై దాడి జరిగింది కూడా ఇక్కడే. ఇక్కడతోటి ఆగేరా అంటే అది లేదు. అనంతనాగ్, సోపోర్లో కూడా నిరంతరంగా ఉగ్ర దాడులతోటి ఆ ప్రాంతవాసులందరూ కూడా కంటి మీద కునుకు లేకుండానే ఉన్నారు. ఉగ్రవాద టార్గెట్లో కుప్పవార, బండిపోర, బుగ్దాద్, కతువాలు నిత్యం వీళ్ళు బారిన పడుతూనే ఉన్నారు. ఇక రాజధాని శ్రీనగర్లో నిరంతరం ఉగ్రదాడులతో తుపాకీ మోతలతో మారు మోగుతూనే ఉంది. దినదిన గంటంగా వాళ్ళు బతకాల్సిన దుస్థితి. ఎంతకాలం ఈ పరిస్థితి? అసలు నియంత్రణ రేఖకు దగ్గరగా ఉండడంతో కుప్వారా జమ్మూలోనే అత్యంత ప్రమాదకరమైన ప్రాంతంగా ఉండడం అన్నది ఇప్పుడు అందరూ కూడా ఆలోచిస్తున్న అంశం. దీన్ని ఏ రకంగా కట్టడి చేయాలన్న దాని మీదే ఈరోజు ప్రత్యేక సమావేశాలు కూడా ఏర్పడుతున్నాయి. ఇక ఫ్యూచర్లో ఎటువంటి దాడులు చేయాలన్నా భారత్ పేరు ఎత్తడానికే వణికిపోయే విధంగా ఈ దెబ్బ పడాలంటూ 100 కోట్ల మంది భారతీయులు కోరుకుంటున్నారు. ఇక ట్రాల్ అనే ప్రమాదకరమైన ప్రాంతం కూడా ఇక్కడే ఉంది. ఇక అక్కడకు భారతీయులు వెళ్ళకపోవడమే ఉత్తమం అంటూ కూడా కొంతమంది పేర్కొనడం జరుగుతుంది. మరొక వైపు జమ్మూ కాశ్మీర్లో గతంలో జరిగిన 5 ప్రధాన ఉగ్రదాడులు కూడా ఈ సందర్భంగా మనం ప్రస్తావించుకోవాల్సిన అవసరం ఉంది. 1 2000 చిట్సింగ్పురా హత్యలు. ఇక 2000 మార్చి 20న చిట్సింగ్పురా గ్రామంలో 35 మంది సిక్కుల కోచవేత, ఊచకోత కోశారు. అన్యాయంగా వాళ్ళని పొట్టను పెట్టుకున్నారు. ఇక జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలోనూ చిట్సింగ్పురా అని కూడా పిలవడం జరుగుతుంది. ఇక మరొక వైపు ఒకవైపు అమెరికన్ అధ్యక్షుడు బిల్ క్లింటన్ భారతదేశ పర్యటన సిక్కు గ్రామస్తుల సామూహిక
హత్యకు దారి తీసిందా? మరి అప్పట్లోనే తుదముట్టించాల్సింది, ఉపేక్షిస్తే రెచ్చిపోతూ ఉంటుంది పాకిస్తాన్. ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా బుద్ధి రావటం లేదు. ఇక బుద్ధి చెప్పడం కాదు, వీళ్ళకి సరైన గుణపాఠం నేర్పాలి, పంజా విసరాలి అనుకుంటూ సర్వత్రా భారతీయులందరూ కూడా కోరుకుంటున్నారు. ప్రపంచ దేశాలు కూడా అదే వాయిస్ వినిపిస్తుంది. ఇక 2008లో ముంబై దాడులు, లష్కరే తోయిబా ఉగ్ర సంస్థకు చెందిన 10 మంది ముష్కరుల దాడి ఎంత అమానుషమైన దాడో ఆ రోజు కల్లారా చూసాం. 2008 నవంబర్ 26న దాడుల్లో 20 మంది భద్రతా సిబ్బంది, 28 మంది విదేశీయులతో సహా 174 మందిని పొట్టన పెట్టుకున్నారు. ఇక 300 మందికి పైగా గాయాలు అయ్యి, ఆ గాయాలు ఇప్పటికీ కూడా భారతదేశానికి మానటం లేదనే చెప్పాలి. ఇక మరొక వైపు 2016 ఉరీ దాడి, ఇక్కడ కూడా 2016 సెప్టెంబర్ 18న ఉరీ పట్టణంలోని భారత సైనిక స్థావరంపై జైషే మహమ్మద్ ఉగ్రవాదుల దాడి. ఈ దాడిలో 19 మంది భారత సైనికులు వీరమరణం పొందారు. ఇది కాశ్మీర్లో సెక్యూరిటీ బలాలకు జరిగిన అత్యంత ప్రాణ నష్టం కలిగిన దాడిగా పరిగణించబడుతుంది. ఇక మూడో దాడి విషయానికి వస్తే 2017లో అమర్నాథ్ యాత్ర దాడి. 2017 జూలై 10న అమర్నాథ్ యాత్రకు వెళుతున్న భక్తుల బస్సుపై దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో 8 మంది మరణించారు, 18 మంది గాయపడ్డారు. ఇక నాలుగో దాడి విషయానికి వస్తే 2019లో పుల్వామా దాడి. 2019 ఫిబ్రవరి 14న పుల్వామా జిల్లాలో సిఆర్పిఎఫ్ కాన్వాయ్పై సూసైడల్ బాంబర్ దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో 40 మంది సిఆర్పిఎఫ్ సిబ్బంది వీరమరణాన్ని పొందారు. ఇక ఐదో దాడి విషయానికి వస్తే 2023లో రియాసీ జిల్లాలో 10 మంది దుర్మరణం. శివగోరి నుంచి కత్రాకు వెళ్లే బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. బస్సు నియంత్రణ కోల్పోయి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 10 మంది మరణించారు, 33 మంది గాయాల బారిన పడ్డారు. ఇక పెహల్గాం దాడికి ముందు, పెహల్గాం దాడి జరిగే ఈ ముందు, ఎప్పుడైతే ప్రస్తుతం మనం ఇది మాట్లాడుకుంటున్నామో దీనికి ముందు కశ్మీర్ గురించి మాట్లాడిన పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ప్రపంచంలోని ఏ శక్తి కూడా కశ్మీర్ను పాకిస్తాన్ నుంచి వేరు చేయలేదని సవాలు విసురుతున్నాడు పాక్ ఆర్మీ చీఫ్. హిందువులు ముస్లింల మధ్య వ్యత్యాసాన్ని వివరించే క్రమంలో ఈ వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది. ఎంతకాలం ఈ మత ముసుగులో ఈ దుర్ఘటనలకు వీళ్ళు పాల్గొంటారు? ఎందుకు దీన్ని ఉపేక్షిస్తున్నారు? మంచితనాన్ని కూడా చేతగానితనంగా చూసుకునే వాళ్ళకి సరైన బుద్ధి చెప్పాలి, సరైన గుణపాఠాన్ని నేర్పాలి. అది లేనప్పుడు ఈ రకంగానే పెచ్చు మీరిపోతారు. ఎక్కడో దగ్గర దానికి బ్రేక్ వేయాలి, వాళ్ళు భరతం పట్టాల్సిన అవసరం ఉంది అని చెప్పి కోట్లాది మంది కోరుతున్నారు. మరి మోదీ గారు దీని మీద ఎలాంటి పంజా విసురుతారా అన్నది దేశం మొత్తం ఎదురు చూస్తుంది. ప్రపంచ దేశాలన్నీ కూడా ఇప్పుడు భారత్ నిర్ణయంపై ఫోకస్ పెడుతున్నాయి. ఇక కశ్మీర్ సరిహద్దులోని ప్రాంతాలకు యుద్ధ విమానాలని ఇప్పటికే తరలించిన పాకిస్తాన్ చేసిన పనంతా చేసి ఇంకా యుద్ధ విమానాలని తరలిస్తున్నది అంటే వాళ్ళ ధైర్యం ఏ పాటితో చూడొచ్చు. ఇక భారత్ నుంచి ప్రతీకార దాడులు జరిగే అవకాశం ఉందని పూర్తి స్థాయిలో ఆ ఇన్ఫర్మేషన్ అందుతుంది. అందుకే మేము అప్రమత్తం అవుతున్నాం అని చెప్పి పాకిస్తాన్ పేర్కొంటుంటుందట. అసలు నిజంగా భారత్ యుద్ధానికే కానీ ఒక సిగ్నల్ ఇస్తే, భారత్ పంజా విసిరితే పాకిస్తాన్ అసలు దాన్ని తట్టుకోగలదా? గతంలో తట్టుకుందా? ఇవన్నీ వాళ్ళకి తెలియదా? అయినా సరే కవ్వింపులు. వీళ్ళు మంచివాళ్ళు, వీళ్ళు ఏమీ చెయ్యరు, ఏదైనా అన్నా ఒక 2-3 రోజులు ఏదో హడావడి చేస్తారు, తర్వాత మళ్ళీ కూల్ అయిపోతారు. ఈసారి కూల్ అయ్యే పరిస్థితి లేదు. పాకిస్తాన్ భరతం పట్టాల్సిందే అని చెప్పి కోట్లాది మంది భారతీయులందరూ కూడా తమ స్వరాన్ని వినిపిస్తున్నారు. ఇక పెహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడికి సంబంధించి పాకిస్తాన్ నుంచి అనేక రకాల స్పందనలు వస్తున్నాయి. ఈ దాడికి కూడా పాకిస్తాన్ కారణం అనడం భారత్కు సాధారణమైపోయిందంటూ వాళ్ళు వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తున్నారు. భారతదేశం తన వైఫల్యాలను ఆపడంలో విఫలమైందంటూ కూడా విమర్శలు చేస్తున్నారు. నియంత్రణ రేఖ ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి వ్యూహాత్మక స్థిరత్వం లేదు అని చెప్పి వాళ్ళు విమర్శించడం జరుగుతుంది. బాధ్యతాయుతమైన ఒప్పందం కోసం పిలుపునిచ్చే వారిని ఎగతాళి చేస్తున్నారు. ఇక ఎటువంటి దర్యాప్తు లేకుండా భారతదేశ రైట్ వింగ్ ఇప్పుడు పాకిస్తాన్ను నాశనం చేయాలని పిలుపునిస్తుంది. ఇక మరొక వైపు భారతదేశంలో ఏదైనా ఉగ్రవాది దాడి జరిగినప్పుడల్లా భారత్ నేరుగా పాకిస్తాన్ వేలెత్తి చూపుతుంది అని వాళ్ళు పేర్కొనడం జరుగుతున్నారు. చేసిన తప్పు అంతా చేసి ఈరోజు మళ్ళీ నిందలు భారతదేశం మీదే వేస్తున్నారు అంటే వాళ్ళు ద్వంద్వ వైఖరి, వక్ర బుద్ధి ఏంటన్నది స్పష్టంగా అర్థమవుతుంది. ఇక భారతదేశం
దీన్ని ఎవరు చేశారో గుర్తించి వారిపై ప్రతీకార్య తీర్చుకోవాలనుకుంటే ఎవరైనా దానిని ఆపగలరా? ఆపే శక్తి ఎవరికైనా ఉందా? ప్రపంచంలోనే తనదైన శైలిలో భారత్ అడుగులు వేస్తే ఏ దేశం కూడా భారత్ని ఆపే ప్రసక్తే లేదు. ముఖ్యంగా పాకిస్తాన్ ఇప్పటికే శృతి మించింది, చాలాసార్లు అదుపు తప్పింది. ఈసారి వీళ్ళు మించిన శృతి అమాయకులైన పర్యాటకులపై వీళ్ళు కాల్పులు జరిపారు. మోదీకి కూడా సవాళ్ళు విసిరే అంత ధైర్యం వాళ్ళకి వచ్చింది అంటే ఇక దాన్ని ఉపేక్షించకూడదు అని చెప్పి భారతీయులందరూ కూడా ముక్త కంఠంతో కోరుతున్నారు. మరి మోదీ ఏ నిర్ణయం తీసుకుంటారు? కోట్లాది మంది ఆయనకి హ్యాట్రిక్ విజయాన్ని అందించారు. మోదీ వైపే ఈరోజు దేశం నిలబడింది. ఆయన ఇలాంటి వాళ్ళకి, ఇలాంటి ముష్కరులకి బుద్ధి చెప్పకపోతే, తగిన గుణపాఠం చెప్పకపోతే చాలా ఇబ్బందులు పడే పరిస్థితి. ఈరోజు అందమైన కాశ్మీర్లో పర్యాటకులు వెళ్ళాలంటేనే ఒక ఆందోళన, ఒక ఆవేదన. ప్రశాంతమైన ప్రాంతంలో ఈరోజు కల్లోలాలు సృష్టించిన ఆ ముష్కరుల వెనకాతల ఉన్న వాళ్ళందరి భారతం కూడా పట్టాలి. భారతదేశ దమ్మేంటో భారత్ పంజా విసిరితే పాకిస్తాన్ ఎలా తోక ముడసాలో అందరూ కళ్ళకి కట్టినట్లు కనిపించే విధంగా ఒక పెద్ద గుణపాఠం కావాలి. ఈ దెబ్బకి మరొక్కసారి భారత్ పేరెత్తడానికే పోసుకునేలా ఉండాలి అన్నది అందరి ఆకాంక్ష. మరి మోదీ ఏ రకంగా దీనిపై అడుగులు వేస్తారో, ఎలాంటి దెబ్బ చూపిస్తారో రుచి చూడాల్సి ఉంది.